ఎమ్మెల్యేలు ఎంపీలతో గొడవ పడటం, లేదంటే గనక అలగటం, ఈ అలకల ద్వారా పార్టీ అధినాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడం, ఇలాంటిది తెలుగుదేశంలో మానుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ ఎదుగుదలకి కీలకం ఏంటంటే, పని చేస్తున్నటువంటి సందర్భంలో చెయ్యనియ్యాలి. ప్రతి దానికి ఇంట్లో కూర్చొని సణిగేటటువంటి పాతకాలపు చేదస్తపు మనుషుల్లా చేయకూడదు. లెట్ దెమ్ డూ. మంచి, చెడు అన్నటువంటిది ఆలోచించకుండా వేగ్గా చెయ్యరు బాబు గాని, లోకేష్ గాని. చేయనియ్యాల పని. వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. అటు పక్కన పవన్ కళ్యాణ్‌తో ర్యాపో, ఇటు బీజేపీతో ర్యాపో ఇది. ఈ బంధాన్ని చెడగొట్టడానికి మన పాత్ర లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలకు. తిలాపాపం తలా పిడికిడని ఓడిపోయిన రోజున దీనివల్ల ఓడిపోయాం, దానివల్ల ఓడిపోయాం అని చెప్పి ఇదివరకు చెప్పుకున్నాం 19లో. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి చెప్పుకోకుండా ఉండాలంటే ఎవరికి వాళ్ళం తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్త అయినా, జనసేన కార్యకర్త అయినా ప్రజల పట్ల పాజిటివ్‌గా, సంస్కారయుతంగా స్పందించాలి. అహంకారపూరితంగా లేదంటే గనక ఆధిపత్య ధోరణితో మాట్లాడకూడదు. ఒక్కసారి పాత వాళ్ళని గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఇప్పుడున్నటువంటి బుచ్చయ్య చౌదరి దగ్గర నుంచి తర్వాతన అయ్యన్న పాత్రుడిని పక్కన పెడదాం. ఈవెన్ అయ్యన్న పాత్రుడు గారైనా చాలా సంస్కారయుతంగానే మాట్లాడతాడు. ఇప్పుడు కొన్ని మాటలు తేడాలు వస్తుండొచ్చును కాక. బట్ యనమల రామకృష్ణ వీళ్ళందరూ కూడా విమర్శించినప్పుడు ఆ విమర్శకి తమదైన వాదన వినిపించేవాళ్ళు గాని, దుర్భాషలాడడం, దూషణలు చేయడం, తప్పుడు కేసులు పెట్టి వేధించడం, అధికారుల పట్ల, ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడం అనే అలవాట్లేదు వాళ్ళకి. తెలుగుదేశం ఉందంటే అధికారులకు ఒక సంతోషం. ఒక బాధ ఏంటయ్యి అంటే రాత్రి పగలు టెలికాన్ఫరెన్స్‌లని చంద్రబాబు ఏడిపిస్తారన్న ఇది తప్ప, మిగతాది గౌరవంగా తమతో మాట్లాడతారు అన్నటువంటిది అది ఉద్యోగులకు ఉండేటటువంటి ఫీలింగ్. కాంగ్రెస్ కాస్త మాస్ పార్టీ అయ్యేటప్పటికి వాళ్ళు కొంత దురుసుగా ప్రవర్తించేవాళ్ళు. ఇప్పుడు ఆ విధానం పోయి నాటి కాంగ్రెస్ విధానం, నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ప్రవర్తించిన విధానం మనం పాటిస్తే అది పార్టీకి మంచిదా, చెడ్డదా అన్నది ఆలోచించుకోవాల్సింది. బాబు గారు చెప్తోంది అదే.